హలో మై డియర్స్. హ్యాకర్ ర్యాంక్ వర్సెస్ లీడ్ కోడ్. యాజ్ ఏ బిగినర్‌గా మీరు కోడింగ్ ప్రాక్టీస్ చేయడానికి ఏ ప్లాట్‌ఫామ్ బెస్టో, ఎందుకు బెస్టో వీడియోలో క్లియర్‌గా చెప్తాను. సో, వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇక్కడ చూడండి, లెఫ్ట్‌లో హ్యాకర్ ర్యాంక్, రైట్‌లో లీడ్ కోడ్ ప్లాట్‌ఫామ్ పెట్టుకున్నాను. మీకు టాపిక్స్ వైస్ చూసుకుంటే రెండిట్లోనూ ఆల్ టాపిక్స్ కవర్ అయ్యుంటాయి. ఇక్కడ చూడండి, హ్యాకర్ ర్యాంక్‌లో ఆల్గోరిథమ్స్, డేటా స్ట్రక్చర్స్, మ్యాథమెటిక్స్ అండ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ జావా, పైథాన్ అవి ఉన్నాయి. ఇక్కడ కూడా చూడండి, ఆల్గోరిథమ్స్, డేటాబేస్, షెల్ స్క్రిప్టింగ్ ఇవన్నీ ఉన్నాయి. బట్ యాజ్ ఎ బిగినర్‌గా మీరు ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ స్టార్ట్ చేసేటప్పుడు మీరు ఏం చేయాలంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇక్కడ జావా గాని, పైథాన్ గాని ఏదైనా ఒకటి చూస్ చేసుకుంటాను హ్యాకర్ ర్యాంక్‌లో. యాజ్ ఎ బిగినర్‌గా మీరు ఫస్ట్ ఏం చేయాలి? ఇన్‌పుట్, అవుట్‌పుట్ మెథడ్స్ నేర్చుకోవాలి. ఇఫ్ ఎల్స్ కండిషన్స్ నేర్చుకోవాలి. ఫర్ లూప్స్ బాగా మాస్టర్ చేయాలి. దాని తర్వాత వైల్ లూప్స్ నేర్చుకోవాలి. దాని తర్వాత ఫంక్షన్స్. ఇలా బిగినర్‌గా మీరు ఇవన్నీ నేర్చుకోవాలి ఫస్ట్ ప్రాబ్లమ్స్ చేయాలంటే. మనకి హ్యాకర్ ర్యాంక్‌లో వచ్చి అట్లా ప్రతి టాపిక్ కవర్ చేయడానికి ఛాలెంజెస్ ఉంటాయి. ఇక్కడ చూడండి, జస్ట్ ప్రింట్ హెలో వరల్డ్ చేయడానికి కూడా మనకి సాల్వ్ ఛాలెంజ్ అనే ఆప్షన్ ఉంది. నెక్స్ట్ ఇఫ్ ఎల్స్ కండిషన్స్‌కి ప్రాబ్లమ్ ఉంది. బట్ లీడ్ కోడ్‌లో చూసుకున్నామనుకోండి, లీడ్ కోడ్‌లో అలా ఉండదు. డైరెక్ట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఉంటది మీకు. మీరు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ బాగా నేర్చుకొనొచ్చి తర్వాత లీడ్ కోడ్‌లో చేస్తే బెస్ట్. నా సజెషన్ ఏమంటే, మీరు ఫస్ట్ హ్యాకర్ ర్యాంక్‌లో ఒక 1 మంత్ కంటిన్యూగా ప్రాబ్లమ్స్ చేయండి. 1 మంత్ ఆర్ మీకు ఎన్ని మంత్స్ కావాలంటే అన్ని మంత్స్, 1 ఆర్ 2 మంత్స్ చేయండి. బాగా మాస్టర్ చేసిన తర్వాత, అంటే లాంగ్వేజ్‌ని బాగా మాస్టర్ చేసిన తర్వాత నెక్స్ట్ లీడ్ కోడ్‌కి రండి. లీడ్ కోడ్‌లో మీకు ఇక్కడ మళ్ళా అన్ని టాపిక్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి, ఫస్ట్ లీడ్ కోడ్‌లో వచ్చేసి అరేస్ సెలెక్ట్ చేసుకోండి. ట్యాగ్స్ వచ్చి ఇక్కడ అరేస్ సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ మీకు ఈజీ ప్రాబ్లమ్స్. ఫస్ట్ యాజ్ ఎ బిగినర్‌గా మీరు ఈజీ ప్రాబ్లమ్స్ చేయండి. ఇక్కడ క్లిక్ చేస్తే మీకు మార్క్ వస్తది. ఇక్కడ చూడండి, అన్ని ఈజీ ప్రాబ్లమ్స్ వచ్చాయి కదా! నెక్స్ట్ ఈజీ ప్రాబ్లమ్స్ చేయండి. ఈజీ ప్రాబ్లమ్స్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీడియం ప్రాబ్లమ్స్ చేయండి అరేస్‌లోనే కొన్ని. దాని తర్వాత స్ట్రింగ్స్. ఇలా మీరు ఫస్ట్ హ్యాకర్ ర్యాంక్‌లో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోండి. తర్వాత ప్రాబ్లమ్ సాల్వింగ్ చేయాలంటే లీడ్ కోడ్‌కి రండి. అంతే అండి. వీడియో నచ్చింటే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి ఒకనా షేర్ చేయండి, యూజ్ అవుతుందేమో. ఇలాంటి కంటెంట్ నేను కంటిన్యూగా చేస్తూ ఉంటాను. సో, కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.